హాయ్ హలో నమస్తే, నేను మీ కళ్యాణి. వెల్కమ్ టు గుమగుమలాడే వంటిల్లు. ఈరోజు రెసిపీ వచ్చేసి పన్నీర్ బిర్యానీని చాలా సింపుల్గా రెస్టారెంట్ స్టైల్లో లాగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. పన్నీర్ అనేది మరీ మెత్తగా అవ్వకుండా, అలానే మరీ గట్టిగా కాకుండా మంచి స్పాంజీ లాగా ఎలా మసాలాని కలుపుకోవాలి అనేది కూడా చూసేద్దాము. ఎప్పుడైనా గెస్ట్లు వచ్చినప్పుడు, ఎప్పుడు నాన్ వెజ్ కాకుండా వెజ్లో ఇలా పన్నీర్ బిర్యానీ ట్రై చేయండి. ఖచ్చితంగా గెస్ట్లు ఇంప్రెస్ అవుతారు. అండ్ ఇక్కడ నేను బిర్యానీని కంప్లీట్గా రైస్ కుక్కర్లో చూపిస్తున్నాను. మీరు ఇదే ప్రాసెస్లో స్టవ్ పైన కూడా చేసుకోవచ్చు. కాకపోతే మనం కొంచెం టైం లిమిట్ అనేది చూసుకుంటే సరిపోద్ది. అండ్ ఎప్పుడైనా క్విక్గా కావాలి అంటే ఇలా రైస్ కుక్కర్లో నేను చెప్పే ప్రాసెస్లో ఫాలో అవ్వండి. టేస్ట్కి టేస్ట్, టైంకి టైము రెండు సెట్ అయిపోతాయి. దీనికోసం నేను ఇక్కడ 2 గ్లాసుల వరకు బాస్మతి రైస్ తీసుకున్నాను. మీరు నార్మల్ రైస్తో కూడా బిర్యానీ చేసుకోవచ్చు. బట్ బిర్యానీ బాగా గుల్లగా రావాలి అంటే బాస్మతి రైస్ అయితే బాగా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అండ్ ఈ రైస్ని ఒక 2 సార్లు బాగా వాష్ చేసి వాటర్ వేసి పక్కన పెట్టేసుకోండి. రైస్ ఎప్పుడు నానబెట్టుకోవాలి అనుకున్నా ముందే కడిగి వాటర్ వేసి పెట్టుకోవాలి. మనం తర్వాత కడిగితే బియ్యం అనేది విరిగిపోతాయి. అండ్ ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మసాలా కోసం ఒక మిక్సీ జార్లో ఒక 2 మీడియం సైజు టమాటాలని, ఒక 2 పచ్చిమిరపకాయలని ఇలా సన్నగా కట్ చేసి వేసేసుకోండి. ఇప్పుడు ఇందులోనే కాడలతో సహా కొత్తిమీరని ఫ్రెష్గా కడిగి తీసేసుకోండి. అండ్ అలాగే ఒక కట్ట వరకు పుదీనా ఆకులను కూడా తీసేసుకొని ఈ మిక్సీ జార్లో వేసేసుకోండి. ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసుకోండి. మీ దగ్గర ఉంటే వీలైతే మాత్రం ఖచ్చితంగా ఫ్రెష్ వాడుకోవడానికి ట్రై చేయండి. నేను ఇక్కడ ఆల్రెడీ ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. దీన్ని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లో వేసేసుకోండి. వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని వేసుకోండి. 1 టీ స్పూన్ వరకు సాల్ట్, అలాగే 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలాను వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని, 1 టీ స్పూన్ వరకు బిర్యానీ మసాలాని వేసేసుకోండి. ఇప్పుడు ఇందులోనే హోల్ గరం మసాలాను కూడా వేసేసుకోండి. లవంగాలు, షాజీరా, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ ఇలా అన్నీ వేసేసుకొని ఇప్పుడు ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు గసగసాలను వేసుకోండి. అలాగే ఒక పిడికెడ్ వరకు ఫ్రైడ్ ఆనియన్స్ని వేసేసుకోండి. అలాగే ఒక కొత్తిమీరని, 1/2 కప్పు వరకు పెరుగును కూడా యాడ్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోనే ఒక 2 క్యారెట్ని ఇలా పీల్ తీసి సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక బీట్రూట్ని కూడా వేసుకోండి. బీట్రూట్ వేసుకుంటే మనకి కలర్ అనేది మంచిగా యాడ్ అయిపోతుంది. ఇప్పుడు 200 గ్రాముల వరకు పన్నీర్ని ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని ఈ మసాలాలోకి యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ మసాలా అంతా పన్నీర్కి బాగా పట్టేలాగా ఒక 2 నిమిషాలు బాగా కలుపుకోండి నిదానంగా. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 నిమ్మకాయ ముక్కని కూడా పిండేసుకొని, రసం అంతా పిండేసుకొని మళ్ళీ కలిసేలాగా బాగా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు రైస్ కోసం ఒక గ్లాస్కి 4 గ్లాసుల వాటర్ లెక్కన ఇక్కడ నేను 8 గ్లాసుల వరకు వాటర్ని తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే హోల్ గరం మసాలాని కూడా వేసుకోండి. ఇప్పుడు అలాగే ఒక కట్ట పుదీనాని, ఒక కట్ట కొత్తిమీరని ఇలా సన్నగా కట్ చేసి వేసేసుకోండి. సాల్ట్ని కూడా అంటే మనం వాటర్ టేస్ట్ చేస్తే మనకి సాల్ట్ అనేది కొంచెం ఉప్పుగా ఉండేలాగా వేసుకోండి. ఇంత అని చెప్పను, మీ టేస్ట్కి తగ్గట్టు. అలాగే 1 టీ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసి దీన్ని వాటర్ రోలింగ్ బాయిల్ అయ్యేంత వరదాకా స్టవ్ పైన బాగా మరగనివ్వాలి. ఇలా వాటర్ రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు మూత తీసి మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న రైస్ని వాటర్ అంతా వంపేసి ఈ వాటర్లో యాడ్ చేసేసుకోవాలి. ఇలా రైస్ అంతా బాగా యాడ్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడు ఇది ఐ ఫ్లేమ్లోనే ఉండనిచ్చేసుకొని రైస్ అనేది 90% కుక్ అయ్యేంత వరదాకా బాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈలోగా మనం ఆల్రెడీ అంటే మీరు బిర్యానీ స్టవ్ పైన చేయాలి అనుకుంటే ఒక మందపాటి గిన్నె ఎందులో అయితే బిర్యానీ చేయాలనుకుంటారో అందులో ఆయిల్ వేసేసుకొని
ఇలా మనం ఆల్రెడీ కలిపెట్టుకున్న ఈ పన్నీర్ మసాలాను కూడా మొత్తం వేసేయండి. ఇక్కడ నేను రైస్ కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి ఇక్కడ కుక్కర్లో అడుగుకి వేసేసుకుంటున్నాను. ఇలా అంతా సెట్ చేసుకొని ఇప్పుడు ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు నెయ్యి వేసేసుకోండి. ఒకసారి మసాలా అంతా కరెక్ట్గా సరిపోయిందో లేదో ఒక్కసారి అలా టేస్ట్ చూసి సాల్ట్ కానీ కారం కానీ అడ్జస్ట్ అయ్యేది ఉంటే అడ్జస్ట్ చేసుకోండి. ఈలోపు మనకి రైస్ అనేది ఇలా 90% కుక్ అయిన తర్వాత ఇలా జాలిగంటెతో వాటర్ అంతా వంపేసుకుంటూ తీసుకొని ఇలా లేయర్స్ లాగా మసాలా పైన, ఆ పన్నీర్ మసాలా పైన ఇలా లేయర్స్లా వేసేసుకోండి. ఇక్కడ నేను 3 లేయర్స్ వరకు ఇలా రైస్ను వేసేసి ఇప్పుడు ఈ లేయర్స్ పైన ఒక కట్ట వరకు పుదీనాని, అలాగే కొత్తిమీరని అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా యాడ్ చేసేసుకొని ఇప్పుడు దీనిపైన మళ్ళీ రైస్ని యాడ్ చేసేసుకోండి, మిగిలిన రైస్ మొత్తాన్ని కూడా. ఇలా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాతకి మనం ఆల్రెడీ మసాలాలో కలిపి పెట్టుకున్న ఆ బిర్యానీ మసాలాని మళ్ళీ ఒకసారి పైన అలా కొంచెంగా వేసేసుకోండి. ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఇలా రైస్ అంతా కలిసేలాగా బాగా వేసేసుకొని ఇప్పుడు ఇందులోనే ఇంకాస్త కొత్తిమీరని, అలాగే కాస్త పుదీనాని కూడా వేసేసి ఒక టీ స్పూన్ వరకు నెయ్యిని, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా యాడ్ చేసేసుకోండి. నెయ్యి వేస్తే మనకి బిర్యానీ అనేది మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. నెయ్యి అనేది అస్సలు మిస్ అవ్వకండి. ఇప్పుడు ఈ రైస్ని ఇలా సెట్ చేసిన తర్వాతకి వెళ్ళి రైస్ కుక్కర్లో పెట్టేసుకొని ఇలా దీనిపైన దమ్ అనేది బయటికి వెళ్ళకుండా ఇలా టిష్యూని కానీ సిల్వర్ ఫాయిల్ని కానీ సెట్ చేసేసుకోండి. లేదు అంటే మీ దగ్గర కాటన్ క్లాత్ ఉంటే కాటన్ క్లాత్ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ టిష్యూస్ పెడుతున్నాను. ఇలా అంటే ఆవిరి అనేది బయటికి పోకుండా అలా టిష్యూ సెట్ చేసి దానిపైన మూత పెట్టి ఇప్పుడు మనం స్విచ్ ఆన్ చేసుకొని ఒక 7 నుండి 8 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఒక 8 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఆటోమేటిక్గా మనకు అది ఆఫ్ అయిపోతుంది. ఇలా 7-8 నిమిషాల తర్వాత తీసి చూస్తే మనకి బిర్యానీ అనేది కరెక్ట్గా కుక్ అయిపోయి ఉంటుంది. చూసారు కదా, ఎలాంటి తడి లేకుండా అండ్ పన్నీర్ అనేది కరెక్ట్గా మగ్గిపోయి ఉంటుంది. అండ్ బీట్రూట్ వేయడం వల్ల మనకి ఇలా కలర్ యాడ్ అయిపోతుంది అనమాట బిర్యానీలోకి. ఒకవేళ మీరు ఎవరైనా మనకి కొంచెం క్యారెట్ అనేది రాగా ఉండకుండా ఉండాలి అంటే దాన్ని మసాలాని కాస్త ఫ్రై చేసి తీసుకోవచ్చు. కాకపోతే ఇలా డైరెక్ట్గా వేస్తే దమ్ అనేది బాగా పట్టి టేస్ట్ బాగా ఉంటుంది. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం గుమగుమలాడే వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.